పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సినిమా రంగం వాళ్ళకి ఏదో గొడవ వచ్చినట్టుంది. ఇరువైపుల నుంచి సినిమా టికెట్లకు తగ్గ ఆదాయం ప్రభుత్వానికి రావటం లేదు. అది ప్రభుత్వం అంటుంటే ఎగ్జిబిటర్కి తగ్గ షేర్ రావటం లేదని చెప్పి వాళ్ళంటూ జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అన్నారు. తర్వాత ఆపారు. ఈ సినిమా రంగం ఆదాయం అంతా దొంగలు కలిసి ఊళ్ళు పంచుకోవడం అంటే ఉంటుంది తప్పితే వేరేమన్నా ఉందా? వందల కోట్లు, వేల కోట్ల వ్యాపారం ఏ దేశ సంక్షేమం కోసం, ఏ దేశ శ్రేయస్సు కోసం పాన్ ఇండియా సినిమాలు, ఆ ఇండియా సినిమాలు అని చెప్పి టాలీవుడ్, హాలీవుడ్ అని ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఈ సినిమాలన్నీ ఈ వేల కోట్ల ఆదాయం అంతా ప్రజల సొమ్ముని కొంతమంది దగ్గర పోగేసుకుంటున్నారు. ఇది ఏ దేశ శ్రేయస్సు కోసం, ఏ దేశ సంక్షేమం కోసం, ఏ దేశభక్తి కోసం తీసిన సినిమాలు ఇవన్నీ. ఇలాంటి ఒక అపవిత్రమైనటువంటి ఆదాయ పోగువేతలో ఒకానొక భాగం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎప్పుడో ఒక సినిమా రావచ్చు దేశభక్తి అంటూ, కానీ ప్రధాన స్రవంతి సినిమాలు మొత్తం, ఎక్కువ సినిమాలు మొత్తం తప్పుడు వ్యాపారానికి సంబంధించినవి. యువతల్ని తప్పుదారి పట్టించేవే. సమాజాన్ని అవాంఛిత ఆకర్షణకు లోన్ చేసి సొమ్ము చేసుకునేవి. వీళ్ళకి గొడవ వచ్చినట్టుంది. ఇప్పుడు దానికి మళ్ళీ ఏదో రంగు పొలం చూస్తున్నారు. ఇదంతా ఒక నాటకీయ కార్యక్రమం. సినిమా రంగంలోనో, పాలక రంగంలోనో అంతా వాళ్ళే ఉండి అభయాదేశం ఒక అవసరం. అభయ కలకాల వర్తిల్లు.